ఈ వెహికల్ చూసారు కదా! 'సుజుకి యాక్సెస్ 125 BS6' అనమాట. తక్కువ తాగుతుంది ఇంకా బుర్ర పాడు నిజంగా చాలా ఎక్కువ తాగింది. సో, ఇది వీధిలో మా తమ్ముడిదే. సో, గతంలో సౌండ్ వచ్చేదట షోరూమ్ తీసుకెళ్తే 5,000 చిల్లర చెప్పారు. 6,000 చిల్లర. సో, ఇంక చేపించకుండా వచ్చేసారు. ఒక్కసారి రన్నింగ్ ఒకసారి బెల్ట్ తెగిపోయిందనమాట. తెగిపోతే తీరా మన దగ్గరికి టో చేసుకున్న వాళ్ళ ఫ్రెండ్‌తో తీసుకొచ్చేసి ఒక 1 డే డిలే చేసాము కొద్దిగా ఖాళీ లేక. తీరా ఓపెన్ చేసి చూస్తే బెల్ట్ అయితే తెగిపోయింది. ఓకే. పక్కనుంచండి. దాంతో పాటు క్లచ్ రాలర్స్ పోయాయి. క్లచ్ ప్లేట్ ఐ మీన్ మొత్తం ఇంక ఎంటైర్ కిట్ మొత్తం టోటల్ కిట్ అయితే మార్చవలసొచ్చింది. ఒక్కొక్క దాని ప్రైస్ చూస్తూ ఉంటే, వింటా ఉంటే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయన్నమాట. ఎందుకంటే ప్రతి ఐటెమ్ ఇగో ఈ ప్లాస్టిక్ వి బుష్‌లేమొచ్చి రూ. 180. ఈ క్లచ్ రోలర్స్ వచ్చేసి రూ. 660 అండ్ క్లచ్ బెల్ట్ వచ్చేసి రూ. 600 అండ్ అన్నీ కూడా యాక్టివ్ 125 సీసీ యొక్క క్లచ్ రోలర్స్ రూ. 333 ఎంఆర్‌పీ అది. మరిప్పుడు రేట్లు పెరిగాయో లేదో తెలీదు. కానీ ఈ యాక్సిస్‌కొచ్చేసరికి రూ. 660 బాబోయ్! డబుల్ రేట్లన్నీ కూడా. ఈ బెల్ట్ చూడండి ఎంతుందో మీకది చూసారు కదా! కాకపోతే సుజుకి వాడు సింపుల్‌గా మనీ తగ్గించడం కోసం ఆ ప్యాకింగ్ అనేది వైట్ కలర్ పాలిథీన్ కవర్‌లో చేసేసి జస్ట్ ఒక సింపుల్‌గా ఒక స్టిక్కర్ అంటించేసాడన్నమాట లేబుల్. కానీ డ్యూరబిలిటీ ఎట్లా ఉంటుందో, ప్రైస్ కూడా అట్లానే ఉంది సుజుకి. అంటే పికప్ 125 సీసీ కదా! పికప్ అనేది ఎందుకు పెరుగుతుందంటే, ఇగో ఇలాంటి పెద్ద పెద్ద ఐటెమ్స్ అంటే కాస్ట్ చూసారు కదా! ప్రతి దానికి డిఫరెన్స్ కంపారిజన్ అంటే పాతది ఎట్లా ఉంది, కొత్తది ఎట్లా ఉంది. బెల్ట్ ఆల్రెడీ మీకు నేను చూపించాను. అట్లనే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నా. అండ్ దెన్ ఏంటివి బుష్. ఈ స్టీల్ బుష్ కూడా పోయింది దానికి. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్‌లో ఉందో. చూడండి డిఫరెన్స్ చూసారు కదా! మీకు డిఫరెన్స్ ఎంతలా కనిపిస్తుందో. అండ్ క్లచ్ రోలర్స్ చూసారు కదా! క్లచ్ రోలర్స్ అనేవి ఐరన్ పైన ప్లాస్టిక్ ఉంటుంది. ఈ రకంగా అయితే క్లచ్ రోలర్ ఉంటుంది. కానీ దాని వేరే క్లచ్ రోలర్ చూపిస్తాను చూడండి. కంప్లీట్‌గా ప్లాస్టిక్ పోయి ఐరన్ కూడా అరిగిపోయింది. అంటే ఏ లెక్కల వైబ్రేషన్ వచ్చిద్దో మీకు అర్థమైంది. మీ స్కూటీ కూడా యాక్సెస్ కూడా యాక్సిడెంట్ వచ్చిన వైబ్రేషన్ వస్తే ఇదే కంప్లెయింట్. ఇగో ఇవి వీ బ్రష్‌లనమాట. ఇవి ఇంత మార్చుకొని వీ బ్రష్‌లు మార్చుకోకపోతే బాగోదండి. కొద్దిగా జర్కింగ్ సౌండ్స్ వస్తా ఉంటాయి. వీ బ్రష్‌లు కూడా మార్చాము. ఇంక నెక్స్ట్ క్లచ్ రోలర్స్ మార్చాము. ఇంక పెండింగ్ ఏముంది ఇగో ఈ క్లచ్ అప్పుడు చూసారు కదా! ఎంత కొత్తగా ఉందో కొత్తది కాబట్టి. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి భయ్యా అంటే చూడండి చూపిస్తాను. ఈ బుష్ పెట్టిన తర్వాత బుష్ అనేది కరెక్ట్‌గా టైట్‌గా ఉండాలి. కానీ దీని బుష్ చూడండి ఎంత షేక్ ఉందో. అది కాకుండా ఇన్నర్ కూడా అరిగిపోయిందనమాట. సో, కొత్తవన్నీ కూడా చూపించాను కదా! కొత్తవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసి మళ్ళా యథావిధిగా బండికైతే ఎక్కించేయాలి. కాకపోతే కేవలం ఇప్పుడేదైతే నేను బిగించుతున్నా గదా! అవన్నీ కూడా వాటి యొక్క ప్రైస్ ఏదైతే ఉందో నియర్లీ రూ. 2,500 చిల్లరైతే కేవలం స్పేర్ పార్ట్స్‌కైతే అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి సుజుకి యాక్సిస్ తీసుకుంటారా? తీసుకోరా? అని చెప్పండి. ఇది BS6 అంటే కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ అయితే కాదు. దాని ముందు మోడల్ అనమాట. అంటే సెల్ఫ్ ఇష్యూ తర్వాత ఆర్‌పిఎం డౌన్ అవ్వడం, బ్యాటరీ ఇష్యూ ఉన్న వెహికల్ ఇది. అంటే దీనికి కంప్లెయింట్ ఉందని చెప్పటం లేదు. బట్ ఆ మోడల్ అని చెప్తున్నా. అట్లా చెప్తే మీకు అర్థమైతదని చెప్తున్నా. సో, మొత్తం అంతా యాజ్ ఇట్ ఈస్‌గా ఈ ప్లేట్ తప్ప మిగతా అన్ని ఖతం భయ్యా. ఓకే. మొత్తం అన్నీ కూడా వేసేసి కస్టమర్‌కైతే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేశాము. ఫస్ట్ నేను కేవలం తక్కువ కొటేషన్ ఇచ్చాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే చాలా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోయిందనమాట. సో, ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు కూడా సుజుకి యాక్సెస్ వాడితే కింద కామెంట్ చేయండి. అట్లనే మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.